మైకులు మూగబోనున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు బంద్ కానున్నాయి. సభలు, సమావేశాలు నిలిచిపోనున్నాయి. వరసి నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తుతున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి కొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో నేటి సాయంత్రం 5 గంటలకు, నిజామాబాద్లో మాత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. అలాగే ఏపీలో కూడా సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి బ్రేకులు పడనున్నాయి. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రానుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాగా 11వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రచార గడువు అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎలక్షన్ అధికారులు తెలిపారు. దీంతో రోడ్ షో, బహిరంగ సభ, ర్యాలీలకు ఎలాంటి అనుమతి ఉండదు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ హరిప్రియ. పార్లమెంటు ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రచారం నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగియనుంది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎలాంటి కానీ ఈ పూర్తిగా ప్రచారం అయితే నిలిపేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ముందుగానే పూర్తి స్థాయిలో ప్రచారం ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తారు. వివిధ రాజకీయ పార్టీలు నాయకులు మొత్తం ఇప్పటివరకు అయితే హైదరాబాదు, తర్వాత మల్కాజ్గిరి, సికింద్రాబాదు, చేవెళ్ల ఈ పార్లమెంట్ సభలో పూర్తి స్థాయిలో ప్రచారం అయితే ఓవరాల్ గా జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అమిత్ షా చెవెళ్లలో పర్యటించనున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు ఆఖరిగా తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రోజు ఆఖరి రోజు కావడం నేపథ్యం అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు అమీర్పేటలో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఫ్లెక్సీలు కానీ, తర్వాత బ్యానర్లు కానీ పూర్తి స్థాయిలో ఎవరైతే పార్టీలకు సంబంధించిన అయితే చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికల కోడ్ గీట ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల సంఘం కూడా వివరించడం జరిగింది. ఈ రోజుతో ముగిన నేపథ్యంలో నాయకులు కూడా సాయంత్రం 5 గంటల లోపు తమ ప్రణాళికను కూడా రూపొందించుకున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. మైకులు మూగబోనున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు బంద్ కానున్నాయి. సభలు, సమావేశాలు నిలిచిపోనున్నాయి. వరసి నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తుతున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి కొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో నేటి సాయంత్రం 5 గంటలకు, నిజామాబాద్లో మాత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. అలాగే ఏపీలో కూడా సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి బ్రేకులు పడనున్నాయి. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రానుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాగా 11వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్లు వరుస ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా గుంటూరు కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్. హరిప్రియ, సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అది చివరంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారాలు అయితే మాత్రం, సభలు అయితేనేమి, ర్యాలీలు అయితేనే మాత్రం
ఆగనున్నాయి. 6 గంటల నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో 24 గంటల ముందే ఎలక్షన్ యొక్క ప్రచారాన్ని అయితే నిలిపివేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అయితే మాత్రం రెండు పార్టీలకు చెందిన అధినేతలు చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు అయితే చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మంగళగిరి నుంచి ఆయన యొక్క ఈ రోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే, చంద్రబాబు మాత్రం పల్నాడు నుంచి ఆయన యొక్క ప్రచార సభను ప్రారంభించారు. చంద్రబాబు 11:30కి పిడిగరాళ్ళ గురజాల నియోజకవర్గంలోని పిడిగరాళ్ళ కారంపూడి రోడ్డులో అయితే మాత్రం ఆయన యొక్క ప్రచార సభను అయితే ప్రారంభించి అక్కడ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడినారు. అనంతరం అక్కడి నుంచి సత్తెనపల్లి నుంచి తాడికొండకి చివరగా సాయంత్రం 5 గంటలకు తాడికొండలో సీఎం సభ అయితే మాత్రం ప్రచార సభ అయితే సాగనుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపుల్లో మంగళగిరిలో అయితే ఆయన ప్రచార సభను అయితే ప్రారంభిస్తారు. అనంతరం కర్నూలు, చిత్తూరు మీదుగా ఆయన తిరుపతిలో ఆయన యొక్క ప్రచార సభను అయితే ముగియనున్నారు. మొత్తం ఓవరాల్ గా చూస్తుంటే మాత్రం ఎలక్షన్ ఏదైతే ఎన్నికల కమిషన్ అయితే షెడ్యూల్ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా అధినేతలు అయితే పలుమార్లు జిల్లాలో పర్యటించి మాత్రం ఓటర్లను ఉద్దేశించి ఓట్లు అభ్యర్థిస్తూ వాళ్ళ యొక్క ప్రచార సభలు ముందుకు సాగిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో అధినేతలు ఇద్దరు జిల్లాలో పర్యటించడం కూడా ఒక కీలక అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సరిపోయా. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.